హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చూస్తారు కదా నా వెనక ఎంత మంచిగా ఉందో. అసలు ఎంత అవుతుందంటే 7 అవుతుంది. 7 గంటలకి ఇంతగానో మంచిగా కూర్చుందంటే ఓ నాయన, ఇది మా ఊరికి వచ్చిన నేను. ఇది మా ఊరేనా అనిపిస్తుంది. చూడండి ఎట్లుందో. చూపిస్తాను, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అవన్నీ. చూడండి గాయ్స్, ఇది మన పరిస్థితి. వీడియోలో రాత్రి గిన్న లైట్లు వేసుకొని వస్తారు హైవేలో, కనిపిస్తుంది ఆ లైట్లు. అంత పైకి పోయి మనం చూపెట్టలేం కాబట్టి ఈ చూడండి అక్కడికి నుంచి లైట్లు వేసుకొని వస్తారు. 7 అవుతుంది. ఏం చేయాలా అసలు మీకు చూపిద్దామంటే, రియల్ టైం చూపిద్దామంటేనేమో ఇంకో ఫోన్ లేదు నా దగ్గర. ఇంకో ఫోన్ ఛార్జింగ్ లేక ఇంటికాడ పెట్టేసి వచ్చిన. ఇగో ఇది మంచు ప్రభావం గాయ్స్. చూడండి ఇగో నా బండి పొద్దున బయటకు వెళ్దామని చెప్పేసి ఇగో చూస్తే ఇప్పటికీ మంచి పడుతుంది. ఇలా కనిపించకపోవచ్చు కెమెరాలో, కానీ ఇది చూడండి ఎంత ఉందో. రోడ్డు మీద చూపిస్తాను ఆగండి ఎట్లా కనిపిస్తుందో. అమ్మ ఇట్లా మంచు వేరే లెవెల్ ఇంకో. అగో ఎటు చూసినా ఎటు చూసినా మంచి. ఎట్లా మొత్తం కప్పేసిందో చూడండి మంచుతోటి. అసలు పొలాలు కనిపిస్తలేవు, ఏం కనిపిస్తలేవు. ఇగో ఇంకా పొద్దున అంటే ఇంకా 6:30-6 గంటల వరకు వస్తే ఎంత మంచి ఉందో మనకు చూపిస్తుండే. కానీ అసలు లేచిందే లేట్గా కొంచెం ఈరోజు. కానీ నాకు చూడు అక్కడ ఎంతగానో మంచిగా అనిపిస్తుందో. అవి కనిపిస్తున్నా ఇప్పుడు తగ్గుతుంది. అంటే అక్కడ ఎక్కువ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక ఇట్లా చూస్తే కనిపిస్తుంది మనకు. కరెంట్ హైటెన్షన్ పోల్ కనిపిస్తున్నాయా? అస్సలు కనిపిస్తలేవు. ఎంత మంచి పడుతుంది అంటే 7 గంటలకు గీనా అంత మంచి పడుతుంది. ఇప్పుడే జర తగ్గింది అనుకో, అంటే జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇల్లంతా పోతుంది మంచి అంతా. ఇంతకుముందు ఈ హైవేకి, ఇది మొత్తం మన విజయవాడ హైవే, ఈ హైవేలో అసలు లైట్ అనేది మంచు అనేది ఎట్లుంది అని సార్, ఇట్లా మొత్తం పొగ వస్తే ఎట్లుంటుంది అట్లా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పొలాల కాడ చూడండి, అక్కడ లాస్ట్లో ఎట్లా కనిపిస్తుందో. ఇంతకుముందేమో గీడ ఉండే నేను ఇట్లకి వెళ్ళి పోయేటప్పుడు ఈడనే ఉండే ఈ పొలం దగ్గర. ఇప్పుడేమో అక్కడ ఉంది. అదేంటంటే ఇట్లా మెల్లగా వెళ్ళిపోతుంది. ఇంతకన్నా మంచిది అసలు నాకు ఏం అర్థమవుతలేదు. నాకు అసలు ఈ మాట్లాడడానికి రావట్లేదు, ఎందుకంటే ఇంతగానో చలి పెడుతుంది. ఎంత స్వెటర్ వేసుకున్నా కానీ మస్తు చలి పెడుతుంది. చూపిస్తాను నా స్వెటర్. ఇగో ఇది నా స్వెటర్ వేసుకున్నా కానీ మస్తు చలి, అంటే మస్తు చలి పెడుతుంది. ఇంకోటి ఏంటంటే హెడ్కి క్యాప్ పెట్టుకోలేదు. అయినా సరే చూద్దామని చెప్పి వచ్చినాము. ఇన్ని రోజులు ఏం ఎక్కువ పడలేదు, కానీ ఇప్పుడే బీవచ్చంగా పడుతుంది అంతగానో చలి. బ్యాగ్ చూపిస్తాను వాడు మళ్ళీ. కరెక్ట్గా అనిపించాలంటే వస్తుంది పోతుంది. ఇది గాలి తుఫాన్ లాగా వస్తుంది, మెల్లగా వస్తుంది, మెల్లగా పోతుంది. అవి అక్కడైతే వేరే మా టెన్షన్ పోలే కనిపిస్తలేవు. ఆ మెయిన్ రోడ్ చూస్తారు కదా హైవేది, ఆ బస్సు ఎట్లా పోతుంది మొత్తం దుమ్ము గాలిలోకి పోతుంది అది. అవి ఎట్లకెళ్ళి వస్తుంది చూడు. ఆడొకైనా బండి ఆపకుండా ఆడెంత గణం పడుతుంది చూడాలా. మంచం 2 నిమిషం మనం బండి ఆపినాం అనుకో, మంచి ఎట్లా పడిపోతుంది అంటే సీటు కూర్చుంటే ఇట్లా తడిసిపోతుంది ప్యాంట్ మొత్తం, అంతగానము మంచి పడుతుంది అసలు. ఇగో చూడు అది మళ్ళీ వచ్చింది చూడు వెనక బండి ఎట్లా వస్తుంది చూసిరు వెనక ఎంతగానం వస్తుంది. దానికి ఇష్టం ఎట్లా ఉంటే అట్లా పడుతుంది చూడండి వెనక ఎంత. అంటే నాకు ఇలా నా కెమెరాలో ఎక్కువ క్యాప్చర్ చేయట్లేదు అనుకుంటా మేబీ, కానీ ఏంటంటే పెట్టే పడుతుంది. అక్కడి నుంచి వచ్చే వెహికల్ గిన కనిపించకుండా అవుతుంది. కొన్ని అక్కడ సైడ్ ముంగట, ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ గిన ఎట్లుందంటే అక్కడి నుంచి వచ్చేది వెహికల్ గిన కనిపిస్తలేదు. చాలా మటుకు పార్కింగ్లో వేసుకొని వెళ్ళిపోతారు. పార్కింగ్లో ఎట్లు, ఎందుకంటే అంత మంచుకి కనిపిస్తలేదు కాబట్టి పార్కింగ్లో వేసుకొని వెళ్ళిపోతారు. మనకు అది ఇది పక్కన వెళ్తుంది కదా దీనిపైన, వెనక కనిపించవచ్చు మీకు. అక్కడ వెహికల్స్ వస్తున్నాయి కదా, అవి వచ్చేటప్పుడు కనిపిస్తుంది కదా, మొత్తం పార్కింగ్ వేసుకొని వస్తారు. అంతగానో మంచిగా అనిపిస్తుంది.
ఈ 7 గంటల టైంకి ఇంతగానో మంచి పడుతుందంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్. అయితే అసలు అనుకోలేదు ఈ 7 గంటలకు మంచి పడడం ఏంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇళ్ళకు మంచిలో నిలబడితే ఇట్లా గులాబ్ జాములు అయిపోతున్నాయి గడ్డలన్నీ. ఇంత మంచి పడుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఏంటది చల్లగా, ఇంత అంటే ఫ్రిడ్జ్లో పెట్టినంత చల్లగా ఇట్లా దగ్గరికి అయిపోతున్నాయి చేతులు అన్నీ. ఎవరికైనా నేను గ్లౌజులు వేసుకోలేదు. నార్మల్గా ఇంట్లో చల్లగా ఉంటుంది కాబట్టి గ్లౌజులు వేసుకుంటే క్యాప్ పెట్టుకుంటున్నాను, ఏం పెట్టుకుంటలేను. బట్ ఏంటంటే చలి డేంజర్గా ఉంది. ఇప్పుడు ఎంత చలి ఉందంటే ఇంకా ముందు ముందు ఎంత ఉందో. ఇంకా ఎప్పుడో మన సంక్రాంతికి, ఇప్పుడు క్రిస్మస్ అయిపోయింది, దగ్గర న్యూ ఇయర్ ఉంది కాబట్టి మనకి ఎంత చలి అంటే అంత చలి. చూద్దాం ఇంకెన్ని రోజులు వస్తుందో ఈ చలి. ఇది చూడండి, ఇలాంటి మంచు మీరిన చూడాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ పొద్దుగా ఒకరోజు నిద్ర ఆపుకొని అయినా సరే బయటకు వచ్చేయండి. అవి మంచుని చూడండి ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. మంచిని చూడాలంటే ఎక్కడికో పోయే అవసరం లేదు, మన ఊరికి వస్తే చాలు. మన సొంత ఊరు ఏదో ఆ ఊరికి వస్తే చాలు. ఈ వీడియో ఎవరెవరు చూస్తారో వాళ్ళ ఊరి పేరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. చూద్దాం నేను కానీ వస్తే అక్కడికి రావచ్చు, అక్కడ ఇంత మంచి ఉందో అని చెప్పేసి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.